గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ముందు నందమూరి బాలకృష్ణ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ లెజెండ్. సూపర్ హిట్ టాక్తో మొదలైన ఈ చిత్రం ఫుల్ రన్లో 40 కోట్ల దాకా వసూలు చేసింది. శాటిలైట్ ఇతరత్ర రైట్స్ అన్ని కలుపుకుంటే ఆ సినిమా 50 కోట్ల దాకా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి క్రిష్ 70 కోట్ల బడ్జెట్లో తీయబోతున్నాడన్న ప్రకటన రాగానే అందరూ షాక్ అయిపోయారు. ఇది చాలా పెద్ద రిస్క్ అన్నారు. అయితే కమర్షియల్గా వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోకుండా సాహసం చేయడానికి క్రిష్ ఏం అంత తెలివి తక్కువ వాడు కాదు కదా. ఈ చిత్రం ఇప్పుడు క్లోజింగ్లో రికవర్ చేసిన మొత్తం ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ తింటారు. థియేట్రికల్ కలెక్షన్లతో పాటు డిజిటల్ రైట్స్, శాటిలైట్, ఆడియో, డివిడి, డిజిటల్ ఇతరత్ర హక్కులన్నీ కలిపితే గౌతమిపుత్ర శాతకర్ణి 77 కోట్లు వసూలు చేసిందని అంచనా. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రం బడ్జెట్ 70 కోట్లు అన్నారు, కానీ 55 కోట్లకు అటు ఇటుగా ఖర్చయినట్లు సమాచారం. ఆ రకంగా చూస్తే నిర్మాతలకు కనీసం 20 కోట్ల లాభం వచ్చిందన్నమాట. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రకంగా కూడా నిర్మాతలకు అదనపు లాభం వచ్చినట్లే. గురువారంతో శాతకర్ణి 50 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు తొలిసారిగా ఈ చిత్ర వసూళ్ల వివరాలు మీడియాతో పంచుకున్నారు.